సముద్రంలో ఒక ఓడ మునిగిపోయి ఒకడు ఒక నిర్మానుష్యమైన దీవికి చేరుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఏదైనా సాయం అందుతుందేమోనని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపాడు. చూసి చూసి లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడపసాగాడు. ఒకరోజు తిండి దొరకగా నిరాశగా గుడిసె వైపు వస్తుంటే అది కాలి బూడిదవుతూ కనిపించింది. నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ ఆవరించి హతాశుడై అక్కడే పడి నిద్రపోయాడు. మన్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావడం, అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా, నేను ఇక్కడ ఉన్నానని మీకెట్లా తెలిసింది? పట్టలేని ఆనందంతో అడిగాడు. నీ పొగ సంకేతంతో రాగలిగాం అన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు. ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. సమయం కోసం వేచి చూడాలి. తప్పకుండా మంచే జరుగుతుంది. గుడిసె తగలబడడం కూడా మంచిగా జరిగింది. దానివల్లనే రక్షింపబడ్డాడు. ఇంతకన్నా భయంకరమైన పరిస్థితిలో మనలో కూడా కొందరు చిక్కుకొని ఉండవచ్చు. నష్టాలు, కష్టాలు సహజమే. బయటపడడానికి సమయం పడుతుంది.